నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మంగళవారం మెదక్ ఆర్టీఓ రమాదేవి సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాల నేపథ్యంలో పాఠశాలలో పరిసరాల పరిశుభ్రత అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలాగా చూడాలని, ఈ వర్షాకాలం వంటగది పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు ఈగలు ప్రబలే అవకాశం ఉన్నందున మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులకు మంచి విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని స్కూల్ యాజమాన్యానికి సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్ఞానమాల, ఆర్ఐ గంగాధర్ గౌడ్, పాఠశాల చైర్మన్ కీర్తన, ఉపాధ్యాయులు మహేందర్, రవీందర్ పాల్గొన్నారు. నిజాంపేట్ మండల్ విజిట్లో భాగంగా జెడ్పీహెచ్ఎస్ నిజాంపేట స్కూల్ని సందర్శించడం జరిగింది. వర్షాకాలము కాబట్టి పరిసరాలంతా శుభ్రంగా ఉన్నాయా, స్కూల్ ప్రెమిసెస్ అన్నీ కూడా, ఎందుకంటే దోమలు ఈగలు చాలా అధికంగా ప్రమాదం ఉంది కాబట్టి హైజీనిక్గా ఫుడ్ అనేది ఇక్కడ మిడ్ డే మీల్స్ కుకింగ్ ఏజెన్సీ మంచిగా వండుతున్నారా లేదా అనేది చెక్ చేయడానికి రావడం జరిగింది. పిల్లలతో పాటుగా నేను కూడా ఇక్కడ భోజనం చేయడం జరిగింది. ఈరోజైతే భోజనము అంతా కూడా హైజీనిక్గానే ఉంది, బాగానే కుకింగ్ ఏజెన్సీ కూడా బాగానే వంట చేశారు. పిల్లలు కూడా సంతృప్తిగానే ఉన్నారు. ప్రతిరోజు కూడా కుకింగ్ ఏజెన్సీ పరిశుభ్రత పాటిస్తూ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఈ పరిసరాలను అంతా కూడా కుకింగ్ ఏరియా ఏదైతే కిచెన్ షెడ్ ఉందో అక్కడ దోమలు ఈగలు రాకుండా శుభ్రంగా పెట్టుకొని పిల్లలకి మంచి హైజీనిక్ భోజనం, పరిశుభ్రమైన భోజనం అందిస్తారని నేను ఈ సందర్భంగా వారిని కోరుకుంటున్నాను.